హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మరొక 36 రెవెన్యూ విలేజ్లను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి 11 జిల్లాల్లోని 104 మండలాలు 1355 గ్రామాలు చేరుకున్నాయి. ఏ గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయో, నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చాయో ప్రభుత్వం తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మరొక 36 రెవెన్యూ విలేజ్లను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి 11 జిల్లాల్లోని 104 మండలాలు అలాగే 1355 గ్రామాలు చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ కాకపోతే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ 1355 గ్రామాలను హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు చూసుకున్నట్లయితే వాటితో పాటుగా మొత్తం 1355 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. అంతేకాకుండా 104 మండలాలు, మొత్తం 11 జిల్లాలు. ఇవి ఉమ్మడి జిల్లాలు కాకుండా సపరేట్ చేసిన జిల్లాలతో కలుపుకుంటే దాదాపు 11 జిల్లాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. గతంలో ఇవి 7 జిల్లాలు మాత్రమే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు విస్తరించిన నేపథ్యంలో 11 జిల్లాలకు హెచ్ఎండిఏ విస్తరించి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే 11 జిల్లాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. హెచ్ఎండిఏకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటాయి. ఇప్పుడు విస్తరించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు 11,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వీటితో పాటుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే దానికి చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు. ఆయనతో పాటుగా 11 మంది సభ్యులను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ఫ్యూచర్ సిటీలో దాదాపు 56 విలేజ్లు ఉంటాయి. అదేవిధంగా 7 మండలాలు ఉంటాయి. 765.28 చదరపు కిలోమీటర్ల వరకు కూడా దీన్ని విస్తీర్ణం ఉండాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ట్రిపుల్ కు సంబంధించి ట్రిపుల్ ఆర్ వరకు కూడా దీన్ని క్లస్టర్స్ గా, జోన్లుగా కూడా విధించడం జరిగింది. రాబోయే రోజుల్లో విస్తీర్ణ అంటే హెచ్ఎండిఏకి సంబంధించి చూసుకున్నట్లయితే నగరం విస్తరిస్తుంది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ చూసుకున్నట్లయితే దాదాపు 1 కోటి మంది వరకు కూడా జనాభా ఇక్కడ నివసిస్తుంది. అన్నిటికీ సంబంధించి ఇటు ట్రాఫిక్ జామ్లు కావచ్చు, లేకపోతే రోడ్లు, ఇతర అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు అన్ని కల్పించడం సాధ్యం కావడం లేదు కాబట్టి నగరాన్ని విస్తరించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో భాగంగానే హెచ్ఎండిఏ పరిధిని కూడా విస్తరించబోతుంది. రాబోయే రోజుల్లో సంబంధించిన పనులు కూడా వేగవంతం కాబోతున్నాయి కాబట్టి ఇంకా నగరాన్ని ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ హెచ్ఎండిఏను విస్తరించే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ పరిధిని కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీలో దాదాపు 150 డివిజన్లు అయితే ఉన్నాయి. ఆ డివిజన్ వాటితో పాటుగా మరొక 2 మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను వాటన్నిటినీ కూడా కలిపి మరొక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎట్లయితే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఆ విధంగానే మరొక గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు హెచ్ఎండిఏని కూడా పూర్తి స్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం హెచ్ఎండిఏకు ఉన్న హద్దులు ఏవైతే ఉన్నాయో ఆ హద్దులన్నింటినీ కూడా ఇంకా విస్తరింపజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 11,000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా హెచ్ఎండిఏను విస్తరిస్తున్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితం విడుదల చేస్తున్న జీవోలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇటీవల కాలంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా హెచ్ఎండిఏ విస్తరణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇటు హెచ్ఎండిఏ విస్తరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టారు. ప్రస్తుతం ఈ రోజు విడుదల చేసిన ఈ జీవోలో కూడా అదే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నగరాలు విస్తరింపజేయాలి, అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీలను కూడా విస్తరింపజేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. వారందరికీ కూడా మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా ఇతర వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి హెచ్ఎండిఏని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.
రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మరొక 36 రెవెన్యూ విలేజెస్ ను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోకి 11 జిల్లాల్లోని 104 మండలాలు, టోటల్ గా 1355 గ్రామాలు చేరాయి.